కన్నడ సినిమా మస్తీ గుడి షూటింగ్లో భాగంగా ఇద్దరు యువ నటులు చనిపోవడం మొత్తం భారతీయ సినిమా పరిశ్రమనే దిగ్భ్రాంతికి గురిచేసింది. షూటింగ్లో భాగంగా అందరూ చూస్తుండగా ఇలా ఇద్దరు నటులు చనిపోవడం దారుణమైన విషయం. ఆ సినిమా క్లైమాక్స్ను ₹1,00,00,000 ఖర్చు పెట్టి తీస్తున్నారంట. మరి అంత ఖర్చు పెడుతున్న వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఆ నటులతో అంత సాహసం ఎలా చేయించారు అనే సందేహాలు కలగడం మాత్రం ఖాయమే అని చెప్పాలి. అయితే ఆ చిత్ర యూనిట్ కొంతవరకు అప్రమత్తంగానే ఉన్న దురదృష్టం కొద్దీ ఆ ఇద్దరు నటుల ప్రాణాలు మాత్రం పోయాయండోయ్. నీళ్ళలో మునిగి చనిపోయిన ఉదయ్, అనిల్ సినిమాలో విలన్లు. వాళ్ళు నీళ్ళలోకి దూకితే వారి వెంటే హీరో అయిన దునియా విజయ్ కూడా దూకి వాళ్ళను వెంటాడాలి. ఇది సీన్. విలన్లుగా నటించిన ఇద్దరు బేర్ బాడీలతోనే కనిపించాలి. ఈ సన్నివేశం కోసమే వాళ్ళు భారీగా బాడీలు కూడా పెంచారు. జిమ్లో ఇద్దరు కండలు పెంచుతూ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే హీరో మాత్రం డ్రెస్తో ఉంటాడు. అందుకే అతడికి లైఫ్ జాకెట్ కూడా ఇచ్చారు. ఉదయ్, అనిల్లకు ఈత వచ్చు. అందుకే దూకి ఈదుకుంటూ రావడానికి వాళ్ళేమి అడ్డు చెప్పలేదు. ఏదైనా ఇబ్బంది వస్తే రక్షించేందుకు కొంచెం దూరంలో చిన్న బోట్ పెట్టారు. అయితే వీళ్ళందరూ చేసిన పెద్ద తప్పేంటంటే రిజర్వాయర్లో నీటి ఫ్లో గురించి అంచనా వేయకపోవడం. అందులో నీళ్లు వేగంగా ఫ్లో అవుతున్నాయి. దీంతో నీళ్ళలోకి దూకిన ముగ్గురు వెనక్కి కొట్టుకుంటూ వెళ్లారు. లైఫ్ జాకెట్ ఉంది కాబట్టి విజయ్కి ఇబ్బంది లేకపోయింది. కానీ మిగతా ఇద్దరు ఈత కొడుతున్నా కూడా ముందుకు రాలేకపోయారు. వాటర్ ఫ్లో వాళ్ళను ఒడ్డుకు రాకుండా వెనక్కి లాగేసింది. దురదృష్టం కొద్దీ వీళ్లను కాపాడాల్సిన బోట్ ఆ సమయానికి స్టార్ట్ అవ్వలేదు. ఉదయ్, అనిల్ ప్రమాదంలో ఉన్న సంగతి గుర్తించి బోట్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించారు, కానీ అది స్టార్ట్ అవ్వలేదు. దీంతో ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారండోయ్. యూనిట్ సభ్యులు చూస్తుండగానే ఇద్దరు నటులు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.